ఒక యాక్టర్‌గా ఫెయిల్ అవ్వడం స్కేరియా? ఆర్ ఎల్స్ ఒక ఇంజినీర్‌గా ఫెయిల్ అవ్వడం స్కేరియా? అండ్ ఒకవేళ ఫెయిల్ అయి ఉంటే యాస్ ఎ మిడిల్ క్లాస్ బాయ్ మీరు దాన్ని ఎలా ఫేస్ చేస్తారు? యాక్చువల్‌గా ఒక ఇంజినీర్‌గా ఒక విధంగా నేను ఫెయిలర్ అనే చెప్పాలి. ఎందుకంటే నేను ఇంజినీరింగ్ చేసి, ఆ ఇంజినీరింగ్‌కి సంబంధించిన జాబ్ చేయట్లేను. ఓ యాక్టర్‌గా గానీ, ఇంజినీర్‌గా గానీ ఫెయిల్యూర్ అనేది మనం ఫెయిల్యూర్ నుంచి ఫెయిల్యూర్‌తో ఎప్పటి వరకైతే భయపడతామో అప్పుడు దాకా మనం మన ట్రూ ఎక్స్‌ప్రెషన్, మన ట్రూ పొటెన్షియల్ రియలైజ్ అవ్వలేం. సో ఫర్ మీ నాట్ అండర్స్టాండింగ్ అన్ ఇంజినీరింగ్ కాన్సెప్ట్ or not knowing that concept fully is a failure. Passing an exam, failing an exam is not failure. That is not a failure. నన్ను అడిగితే. సో కానీ మనం సొసైటీలో ఇంజనీరింగ్లో ఫెయిలియర్ అంటే ఏమనంటున్నాడు, ఆ ఎగ్జామ్లో సప్లి పడింది అది ఫెయిలియర్ అంటాం మనం. వాడికి ప్లేస్మెంట్స్లో జాబ్ రాలేదు అది ఫెయిలియర్ అని అంటాం. అది ఫెయిలియర్ కాదు, అది అసలు ఫెయిలియర్ కానే కాదు. సో అది అసలు ఫెయిలియర్కి యార్డ్ స్టికే కాదు. ఆర్ ఈ వీడియో ఎవరైనా చూస్తున్నారు కూడా అసలు అది ఫెయిలియర్ కానే కాదు. బట్ మీకు ఎవరన్నా మీరు చదువుకున్న కాన్సెప్ట్ మీకు ఒక 1 మంత్ తర్వాత ఎవడన్నా అడిగి, అరే ఇదేంట్రా నాకు ఎక్స్ప్లెయిన్ చేయని మీరు చెప్పలేకపోయారు అనుకోండి, దట్ ఈస్ ఫెయిలియర్. సో లైక్ వైజ్ ఇన్ యాక్టింగ్ ఆల్సో బాక్స్ ఆఫీస్ ఇదంతా మన కంట్రోల్లో లేదు. ఇందాక నేను చెప్పినట్టు, సో బాక్స్ ఆఫీస్ హిట్స్ రావచ్చు, ఫ్లాప్స్ కూడా రావచ్చు, అది మన కంట్రోల్లో లేదు. ఫర్ మీ ఫెయిలియర్ యాజ్ అన్ యాక్టర్ ఇస్ నీకు ఇచ్చిన క్యారెక్టర్కి నువ్వు ఫుల్ పొటెన్షియల్తో పర్ఫామ్ చేయలేకపోయావు అనుకో, అది ఫెయిలియర్. సో సో అది నేను జరగకుండా చూసుకుంటాను. Very fresh perspective. Thank you for that.